పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బతిన్న చోటన తిరిగి పుంజుకున్నది భారతీయ జనతా పార్టీ. అందులో మొన్న హర్యానాలో, అంతకుముందు పార్లమెంట్లో 5 స్థానాలు బీజేపీ, 5 స్థానాలు కాంగ్రెస్, అంటే కూటమికి అనమాట. ఎన్డీఏ కూటమి 5, కాంగ్రెస్ కూటమి 5. అంటే అక్కడ దెబ్బతింది. అంతకుముందు గట్టి విజయం సాధించినటువంటిది కాస్త 8 దాకా సాధించింది కాస్త దెబ్బతిన్నది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ ఘన విజయం సాధించింది అంతకుముందు కంటే కూడా. అట్లాగే ఇప్పుడు మహారాష్ట్రలో వచ్చేటప్పటికి మొన్న పార్లమెంట్ ఎన్నికలలో గఠబంధన్ విజయం సాధిస్తే, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏని డామినేట్ చేస్తే, మహాయతిని డామినేట్ చేస్తే, ఇప్పుడు వచ్చేటప్పటికి మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి లేదా మహాయతి కూటమి ఘన విజయం సాధిస్తూ ఉంటే, అదే సందర్భంలో ఉత్తరప్రదేశ్లో మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో గట్టి దెబ్బతిన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దఫా భారీగా పుంజుకుంది. ఇప్పుడు జరిగినటువంటి ఉప ఎన్నికలు, దేశవ్యాప్తంగా 45 చోట్ల అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం అన్నటువంటిది నమోదు చేస్తుంది. తద్వారా భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్లో మళ్ళీ పుంజుకున్నట్టయింది. మహారాష్ట్రలో పుంజుకుంది, హర్యానాలో పుంజుకుంది, ఉత్తరప్రదేశ్లో పుంజుకున్నట్టయింది.